నా పేరు సంతోష్ కుమార్. 9వ తరగతి విద్యార్థులకు గణితం చెప్తాను. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఖానాపూర్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనం 9వ తరగతి విద్యార్థులకు వాస్తవ సంఖ్యలు అనే పాఠంలోని అకర్ణీయ సంఖ్యల గురించి, వాటి మధ్యలో రెండు అకర్ణీయ సంఖ్యల మధ్యలో ఇంకా అకర్ణీయ సంఖ్యలను రాయడం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ వాస్తవ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు. ఇది ముందుగా ఈ అకర్ణీయ సంఖ్యలు తెలిసే ముందుగా ఈ వాస్తవ సంఖ్యల్లో మనం సహజ సంఖ్యలు ఉంటాయి, పూర్ణ సంఖ్యలు, తర్వాత అకర్ణీయ సంఖ్యలు. వీటి గురించి గత 2 వారాలుగా మనం తెలుసుకున్నాం. సో సహజ సంఖ్యలు మనకు 1 నుండి మొదలవుతాయి. 1, 2, 3 ఇలా ఉంటాయి, అనంతంగా కొనసాగుతాయి. పూర్ణ సంఖ్యలు గమనించినట్లయితే మనకు ఇవి 0 ఉంటుంది, కుడివైపున ధన పూర్ణాంకాలు ఉంటాయి, ఎడమ వైపున రుణ పూర్ణాంకాలు ఉంటాయి. ఈ విధంగా ఇవి పూర్ణ సంఖ్యలు. తర్వాత అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యలు అంటే ఏందో చెప్పాం మనం. p/q రూపంలో ఉన్నటువంటి సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అని చెప్పాం. p,qలు పూర్ణ సంఖ్యలు, q ≠ 0 కావాలి. ఇవన్నీ కూడా గత వారం మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ గత వారం అకర్ణీయ సంఖ్యలో కూడా మనం దశాంశ రూపం కూడా తెలుసుకున్నాం. ఈ దశాంశ రూపంలో అంతమయ్యే దశాంశాలు, అంతం కాని దశాంశాల గురించి తెలుసుకున్నాం. తర్వాత ఈరోజు క్లాస్లో అకర్ణీయ సంఖ్యలు అనే టాపిక్ తీసుకుంటాం. అకర్ణీయ సంఖ్యల్లో ఇందులో ఏవేని 2 అకర్ణీయ సంఖ్యల మధ్య అనంత అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి అనేది మనకొక డెన్స్ నియమం చెప్తుంది. రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య అనంత అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. దీన్ని డెన్స్ నియమము అని అంటారు. మరి ఈరోజు మనం ఈ డెన్స్ నియమంలో తీసుకున్నట్లయితే 2 అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5/8, 7/8. ఈ 2 అకర్ణీయ సంఖ్యలు. వీటి మధ్యలో అకర్ణీయ సంఖ్య చెప్పనగానే మనం ఏం చేస్తాం? 5/8, 5కి 7కి మధ్యలో 6 ఉంటుంది. కాబట్టి మనం ఏం చెప్తాం? 5/8 ఈజ్ లెస్ దాన్ 6/8 ఈజ్ లెస్ దాన్ 7/8. అంటే 5/8 మరియు 7/8 మధ్యలో 6/8 ఉంటుంది. ఇలా మనం
మరి ఇలా కాకుండా మూడు బై నాలుగు అండ్ 2/4 వీటి మధ్యలో అకర్ణీయ సంఖ్యను రాయమని అన్నప్పుడు ఈ లవాలు గమనించినట్లయితే మనకు 2 మరియు 3 ఉంటుంది. కానీ ఈ రెండింటి మధ్యలో మనకి ఇంకా వేరే లేవు, సహజ సంఖ్యలు లేవు. కాబట్టి ఇలాంటి వాటి యొక్క వీటి మధ్యలో మనం అకర్ణీయ సంఖ్య రాసే విధానాన్ని ఈరోజు తెలుసుకుంటాం. మొదటి పద్ధతి మనం ఈ విధంగా తీసుకుంటాం. మొదటి పద్ధతి, ఈ పద్ధతిలో మనం రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య మరి ఒక అకర్ణీయ సంఖ్యను రాయాలంటే ఇక్కడ మొదటి పద్ధతి సగటు పద్ధతి తీసుకుంటాం. సగటు అంటే అందరికీ తెలుసు, దీన్నే సగటు పద్ధతినా అని అంటాం. సగటు పద్ధతి అనేది ఏంటి? ఏ కామా బీలు రెండు సంఖ్యలు అయినట్లయితే లేదా 2,3ల సగటు ఏమవుతుంది? 2 + 3/2 తీసుకుంటాం. లేదు 2,4ల సగటు అన్నప్పుడు 2 + 4/2గా తీసుకుంటాం. అంటే 6/2 అంటే మనకు 3, అంటే 2,4ల సగటు 3. ఈ విధంగా ఇచ్చినటువంటి రెండు అంకెలను కూడి బై 2 చేస్తే దాన్ని సగటు అంటాం. ఈ సగటు పద్ధతిలో మనం ఈ సగటు పద్ధతిన ఏ కామా బి తీసుకున్నట్లయితే మరి ఏ కామా బీల యొక్క రెండు తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఏ మరియు బి అకర్ణీయ సంఖ్యల మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్య a + b/2. దీన్నే a ఈజ్ లెస్ దెన్ a + b/2 ఈజ్ లెస్ దెన్ b అని తీసుకుంటాం. లేదా దీన్ని ఇలా కూడా రాస్తాం, a ఈజ్ లెస్ దెన్ 1/2 ఇంటూ a + b ఈజ్ లెస్ దెన్ bగా తీసుకుంటాం. ఇది సగటు పద్ధతిలో a మరియు b అనే రెండు అకర్ణీయ సంఖ్య మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్య a + b/2. అంటే ఆ ఏని బిని కలిపి బై 2 చేస్తే వచ్చేది ఆ a, b మధ్యలో ఉంటుంది. మరి ఇలాంటివి కొన్ని ఉదాహరణల ద్వారా మనం చూద్దాం ఈ మొదటి పద్ధతిలో. సో ఉదాహరణ మొదటిది గమనించినట్లయితే 3,4 మధ్యలో 3 మరియు 4 మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్యను రాయండి. ఇది ప్రశ్న. దీనికి మనం ఎలా రాస్తామంటే ఇక్కడ మనం ఇంతకుముందు ఏం తీసుకున్నాం, ఏ మరియు బి మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్య ఏమనుకున్నాం మనం? a + b/2. ఇక్కడ 3 మరియు
4 మధ్యలో ఉండే అకరణీయ సంఖ్య 3 + 4/2. దీన్నే ఇలా కూడా రాయవచ్చు, 1/2 ఇంటూ 3 + 4 అని రాయొచ్చు. 3 + 4 కలిపితే 7, దీన్ని 7/2గా తీసుకుంటాం. ఇది ఉదాహరణ 1. మీరు పెన్ను పెన్సిల్ నోట్బుక్ ఉన్నట్లయితే ఒక్క నిమిషం ఆగుతాను, టక 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 రాసేసుకోండి. ఇక్కడ మీకు ఇంటి పని కూడా ఇస్తున్నాను. ఇంటి పని 5, 6ల మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్యను రాయండి. ఇది ఇంటి పని. ఇది మీకు ఈ సమస్య అర్థమైతే ఇది చేయగలుగుతారు. ఏం లేదు, 3 మరియు 4 మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్యను రాయాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేసాం, 3 మరియు 4 మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్యను ఆ రెండింటిని కలిపి /2 చేసాం. 3 + 4 7/2. ఇదే విధంగా మీరు 5, 6ల మధ్య ఉండే అకర్ణీయ సంఖ్యను కూడా రాయాలి. తొందరగా రాసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఉదాహరణ 2 తీసుకుందాం. ఒకటి మరియు 2 అకరణీయ సంఖ్యల మధ్యలో రెండు అకర్ణీయ సంఖ్యలను రాయడం. దీన్ని మరి 1, 2 మధ్యలో 2 అకర్ణీయ సంఖ్యలు రాయాలి అని అనుకున్నప్పుడు సేమ్ ఇంతకుముందు సగటు పద్ధతిలో ఎలా చేయాలి. 1 మరియు 2 అకర్ణీయ సంఖ్యలు తీసుకున్నప్పుడు మనకు సగటు పద్ధతిలో గమనించినట్లయితే ఫస్ట్ మొదటి అకర్ణీయ సంఖ్య రాద్దాం. 1 మరియు 2 మధ్యలో ఉండే అకరణీయ సంఖ్య. ఇంతకుముందే చెప్పాను మీకు, ఏవైనా 2 సంఖ్యల మధ్యలో అకర్ణీయ సంఖ్య రాయాలి అంటే ఆ రెండింటిని కూడి /2 చేయాలి. సో 1 + 2/2 కలిపితే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 1 + 2 అంటే 3/2. సో ఇప్పుడు 1కి 2కి మధ్యలో మనకున్నటువంటి అకర్ణీయ సంఖ్య 3/2. ఇప్పుడు ఈ 1
మరియు 2ల మధ్యలో వచ్చినప్పుడు ఇంకొక అకర్ణీయ సంఖ్య రెండవ అకర్ణీయ సంఖ్యను కూడా మనం రాయాలి అని అనుకున్నప్పుడు మొదటి అకర్ణీయ సంఖ్య వచ్చింది, మనకు రెండవ అకర్ణీయ సంఖ్యను కనుగొనాలనుకున్నప్పుడు ఈ 1కి 3/2కి మధ్యలో కనుక్కోవచ్చు, లేదా 3/2 2కి మధ్యలో కనుక్కోవచ్చు. మనం 1 మరియు 3/2 మధ్యలో కనుక్కుందాం. 1 మరియు 3/2 మధ్యలో అకర్ణీయ సంఖ్య ఏమవుతుంది? ఆ రెండింటి కూడి బై 2 చేయాలి. అంటే మనకి ఈ సూత్రం పెడతాం, 1/2 ఇంటూ 1 ప్లస్ 3/2. మనం చిన్న క్లాసుల్లో భిన్నాలను నేర్చుకున్నాం. ఈ భిన్నాల్లో మనకు మామూలుగా ఇలా రఫ్ వర్క్లో చూసుకున్నట్లయితే 1 ప్లస్ 3/2ని కూడాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ కాసాగు 2 అవుతుంది. 2 ఒకట్ల 2, లవంలో 2 ఒకట్ల 2 ప్లస్ 3. మనం మిశ్రమ భిన్నం చేసినట్లుగానే మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలో మార్చినప్పుడు ఎలా చేస్తాం? ఇది ఈ రెండింటిని గుణిస్తాం. అట్లాగే 2 ఇంటూ 1 2 ఒకట్ల 2 ప్లస్ 3/2 అంటే ఇక్కడ మనకు 5/2 అవుతుంది. సో దీంట్లో 1/2 ఇంటూ 5/2 గుణించినట్లయితే మనకి ఇక్కడ 5/4 అవుతుంది. అంటే ఇప్పుడు మనకు 1 మరియు 2ల మధ్యలో ఏమేమి వచ్చాయి? 1/2 మధ్యలో ఇప్పుడు 1 మరియు 3/2 మధ్యలో 5/4 వచ్చింది. మళ్ళీ 3/2 ఉంది, మళ్ళీ 2 ఉంది. అంటే 1, 2 మధ్యలో 5/4 మరియు 3/2 అనే సంఖ్య అకర్ణీయ సంఖ్యలు ఉన్నాయి. ఇది మీరు 1 నిమిషంలో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్తున్నప్పుడే మీరు రాసుకోవాలి. ప్రతి స్టెప్ కూడా టక్క 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 రాసేసుకోవాలి. దీనికి మీకు ఒక ఇంటి పని కూడా ఇస్తాను. ఒక ఇంటి పని. నాలుగు 5 మధ్యలో 4, 5 మధ్యలో 2 అకర్ణీయ సంఖ్యలను రాయండి. ఇది ఇంటి పని. నెక్స్ట్ ఇప్పుడు రాయడం అయిపోయింది అనుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ మనం మూడు 4 మధ్యలో 3 అకర్ణీయ సంఖ్యలను ఎలా ఉంచాలో తెలుసుకుందాం. ఇందులో గమనించినట్లయితే ముందుగా మనం 3, 4 మధ్యలో మొదటి అకర్ణీయ సంఖ్యను రాయాలి. 3 మరియు 4 మధ్యలో అకర్ణీయ సంఖ్య 5
3 ప్లస్ 4/2 అంటే మనం ఇందులో 3 ప్లస్ 4 అంటే 7/2. 3, 4 మధ్యలో మనకు 7/2 అనేది ఉంటుంది. ఇప్పుడు రెండవ అకర్ణీయ సంఖ్యను మనం ఈ 3కి 7కి 7/2కి మధ్యలో కనుక్కోవచ్చు. ఇప్పుడు 3 మరియు 7/2ల మధ్య అకర్ణీయ సంఖ్యను రాయాలి. మధ్య ఉండే అకర్ణీయ సంఖ్య ఎలా అవుతుంది? 1/2 ఇంటూ 3 ప్లస్ 7/2. మనకు సూత్రం ఏముంది? 1/2 ఇంటూ a ప్లస్ b అనేది ఉంది. 1/2 ఇంటూ a ప్లస్ b అని ఉంది. a బదులుగా 3, b బదులుగా 7/2. ఇందులో గమనించినట్లయితే మనకు 1/2 ఇది మనం చిన్న క్లాసులో 5, 6 తరగతిలో నేర్చుకున్నట్లుగా ఇక్కడ కాసాగు 2, 2 ముళ్ళ 6 ప్లస్ 7 ఎంత వస్తుందంటే ఇక్కడ మనకు 1/2 ఇంటూ 13/2 మనకు వచ్చేది 13/4. అంటే ఇక్కడ 3కి 7/2కి మధ్యలో 13/4 ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది 3 అకర్ణీయ సంఖ్యలు కాబట్టి ఇప్పుడు ఈ 7/2కి 4కి మధ్యలో అకర్ణీయ సంఖ్యను రాసినట్లయితే 7/2 మరియు 4 మధ్యలో అకర్ణీయ సంఖ్య ఏమవుతుంది? 1/2 ఇంటూ 7/2 ప్లస్ 4 చేసినట్లయితే మనకిది 1/2 ఇంటూ 7 ప్లస్ 4 8/2 వస్తుంది. సో 7 ప్లస్ 8 అంటే 15. కాబట్టి ఇక్కడ మనకు వచ్చేది 15 1 15/4 వస్తుంది. సో ఫైనల్గా చూసినట్లయితే మనకి ఇక్కడ 3, 4ల మధ్యలో 3 ఈజ్ లెస్ దెన్ 13/4 ఈజ్ లెస్ దెన్ 7/2. 7/2కు 4కు మధ్యలో ఇంకొక 15/4 అనేది వచ్చింది. తర్వాత 4 ఉంది. సో ఈ విధంగా మనం ఈ 13/4, 7/2, 15/4 అనేటివి 3, 4 మధ్యలో ఉన్నటువంటి అకర్ణీయ సంఖ్యలు. ఇది రాసుకున్నట్లయితే మీకు ఇంటి పనిగా -2, 1 మధ్యలో మీరు చేయండి. ఇంటి పనిలో -2, 1 మధ్యలో 3 అకర్ణీయ సంఖ్యలు. ఇది మీకు ఇంటి పనిగా ఇస్తున్నాం. ఇంటి పనిగా చేయండి. సో ఇది 3, 4ల మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్యలని ఈ విధంగా మనం రాస్తాము. ఇది సగటు పద్ధతిలో మనం 3, 4ల మధ్య ఉండే అకర్ణీయ సంఖ్యలని రాసాం. ఇది అంతా కూడా మొదటి పద్ధతి. మరి ఇప్పుడు మనం రెండవ పద్ధతి గురించి తెలుసుకోబోతున్నాం. మనకు రెండవ పద్ధతిలో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. రెండవ పద్ధతి. ఈ రెండవ పద్ధతిలో మనం 2 అకర్ణీయ సంఖ్యల మధ్యలో మిగతా ఇంకా అకర్ణీయ సంఖ్యలు రాయాలి. మరి ఈ రెండవ పద్ధతి ఎందుకు వాడుతున్నాము అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 మధ్యలో 2 అకర్ణీయ సంఖ్యలను రాయడం అంటే సగటు పద్ధతిలో మనం చేయవచ్చు. కానీ 3 కానీ 4 కానీ 5 కానీ ఒక 8 సహజ మధ్యలో అకర్ణీయ సంఖ్యలను రాయమన్నప్పుడు ఇబ్బందిగా అవుతుంది. కాబట్టి మనం రెండవ పద్ధతి తీసుకుంటున్నాం. 2 మరియు 3 మధ్యలో
8 అకర్ణీయ సంఖ్యలను ఉంచాలి. 8 అకర్ణీయ సంఖ్యలను ఉంచాలి. మరి 8 అకర్ణీయ సంఖ్యలు ఉంచాలి అనుకున్నప్పుడు మరి సగటు పద్ధతిలో సాధించడం చాలా కష్టమవుతుంది. కాబట్టి దీనికి మనం ఇంకొక పద్ధతి తీసుకుంటాం. ఇందులో మనకు 8 అకర్ణీయ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ 8కి 1 కలుపుతాం. 8 + 1 అంటే ఈ 2 మరియు 3లను 8 + 1 అంటే 9 హారంగా రాయగలగాలి. 9 హారంగా రాయాలి ఈ పద్ధతిలో. ఒకవేళ మనకు 10 అకర్ణీయ సంఖ్యలు అనుకున్నప్పుడు 10కి 1 కలపాలి అంటే 11 హారంగా రాయాలి. ఇక్కడ మనకి 8 అకర్ణీయ సంఖ్యలు కావాలి కాబట్టి 8 + 1 9 హారంగా రాయాలి. మరి 2ను 9గా హారంగా రాయాలి అనుకున్నప్పుడు 2/1. దీన్ని ఈ విధంగా లవహారాలను అంటే ఇక్కడ మనం 9తోని గుణించి భాగించినట్లయితే మనకు 9 రెంట్ల 18/9 వస్తుంది. అట్లాగే 3 తీసుకున్నప్పుడు 3/1 అంటే 3ని కూడా 9తో గుణించి భాగించాలి. అప్పుడు మనకు 3 తొమ్మిల 27/9 వస్తుంది. అంటే మనకు ఇక్కడ 18 ఇక్కడ 27. ఈ 18, 27 మధ్యలో ఎన్ని సంఖ్యలు ఉంటాయి? 19, 20, 21, 22, 23, 24, 25, 26 వరకు ఉంటాయి. ఇక్కడ మళ్ళీ 27 వస్తుంది. కాబట్టి మనం ఈ 2, 3 మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్యలను ఈ విధంగా రాస్తాము. 2 = 18/9 ఈ 18 తర్వాత 19/9 దీనికంటే 20/9 21/9 22/9 23/9 24/9 25/9 అలాగే 26/9 అనేటివి ఈ 2కు 3కు మధ్యలో ఉంటాయి. మళ్ళీ ఇంకోటి తీసుకున్నట్లయితే ఇక్కడ 27/9 అంటే 9 1 9 3 వస్తుంది. కాబట్టి అక్కడ 2, 3 మధ్యలో మనకు వచ్చినటువంటి అకర్ణీయ సంఖ్యలు ఏమేమి వచ్చాయి మనకి ఇందులో గమనించినట్లయితే ఇదొకటి వచ్చింది. తర్వాత ఇక్కడ 1 2 3 4 5 6 7 8. సో ఈ 2, 3 మధ్యలో మనకు 8 అకర్ణీయ సంఖ్యలు వచ్చాయి. ఈ పద్ధతి మళ్ళీ ఒకసారి వినండి. మనకి ఇక్కడ 2 మరియు 3 అనే అకర్ణీయ సంఖ్య మధ్యలో 8 అకర్ణీయ సంఖ్యలను ఉంచాలి అనుకున్నప్పుడు మనకి ఇక్కడ సగటు పద్ధతిలో చేసినట్లయితే చాలా కష్టమవుతుంది, చాలా లెంతీ స్టెప్స్ అవుతాయి. కాబట్టి మనం ఈ రెండవ విధానాన్ని ఉపయోగిస్తాం. ఇందులో 8 అకర్ణీయ సంఖ్యలు అనుకున్నప్పుడు 8కి 1 కలిపితే 9 హారంగా రాయాలి. ఇచ్చిన సంఖ్యల్ని హారంగా రాయాలి. సో ఇక్కడ 2/1 అంటే 2 × 9. మామూలుగా సంఖ్యలు ఇచ్చినప్పుడు మాత్రమే ఈ పద్ధతిని ఉపయోగించాలి. భిన్నాలు ఇచ్చినప్పుడు మామూలు సగటు పద్ధతిని చేయాల్సిన అవసరం ఉంటుంది మనకు. సో ఇక్కడ 2/1 = 2 × 9/9 మనకు 18/9 వస్తుంది. అట్లాగే 3ని 9 హారంగా రాస్తున్నప్పుడు 3 × 9/9 3 తొమ్మిల 27/9 అంటే ఇక్కడ 18కి 27కి మధ్యలో మనకు ఉన్నటువంటి సంఖ్యలు 19, 20, 21, 22, 23, 24, 25, 26 కాబట్టి ఇక్కడ 2 = 18/9 అంటే 9 1 9 రెంట్ల. సో ఈ 18/9కి 27/9కి మధ్యలో మనకు 8 అకర్ణీయ సంఖ్యలు ఉన్నాయి. సో ఈ పద్ధతిలో మీకు ఇంటి పని 5, 6 సంఖ్యల మధ్యలో 10 అకర్ణీయ సంఖ్యలు ఉంచడం అనేది మీకు ఒక ఇంటి పనిగా ఇస్తున్నాను నేను ఇక్కడ. బ్రేకర్స్
స్వల్ప విరామం ఇప్పుడు. పట్టణంలో మొట్టమొదటిసారిగా 24 గంటలు కార్డియాలజీ వైద్య సేవలు అందించే హాస్పిటల్ లక్ష్మీ కార్డియాక్ అండ్ జనరల్ హాస్పిటల్. హైదరాబాద్, నాగపూర్, యావత్మాల్ వంటి నగరాలకు వెళ్లనవసరం లేకుండా ఆదిలాబాద్ వాస్తవ్యులైన డాక్టర్ సట్ల కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో 24 గంటలు కార్డియాలజీ వైద్య సేవలు మరియు 2D ఎకో పరీక్షల కోసం సంప్రదించండి లక్ష్మీ కార్డియాక్ అండ్ జనరల్ హాస్పిటల్. మా ప్రత్యేకతలు ఈసీజీ, 2D ఎకో, లిపిడ్స్, బీపీ, పోస్ట్ బైపాస్ సర్జరీ, ఫాలో అప్, హార్ట్ అటాక్, కవాటాల జబ్బులు, కాళ్ల వాపులు, గుండెలో రంధ్రం, గుండెదడ, పోస్ట్ స్టెంటింగ్ ఫాలో అప్ వంటి ట్రీట్మెంట్స్ చేయబడును. అత్యాధునిక ల్యాబ్ లో షుగర్, థైరాయిడ్, అన్ని రకాల జ్వరాలకు సంబంధించిన మరియు గుండె సంబంధిత పీటీ, ఐఎన్ఆర్, ట్రాపై టెస్టులు చేయబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి డాక్టర్ సట్ల కిరణ్ కుమార్, ఎంబీబీఎస్, పీజీ, డిసిసి, కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, లక్ష్మీ కార్డియాక్ అండ్ జనరల్ హాస్పిటల్, చందన్ మెడికల్ ప్రక్కన, శివాజీ చౌక్, స్టేషన్ రోడ్, ఆదిలాబాద్. సెల్ 8143337027. శివప్రియ మెటర్నిటీ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ ఎన్ శ్యామ్ సుందర్, ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్ గారిచే అప్పుడే పుట్టిన పిల్లల నుండి 14 సంవత్సరాల పిల్లల్లో వచ్చే న్యూమోనియా, ఫిట్స్, ఆస్తమా, మెదడు వాపు, విరేచనాలతో పాటు అన్ని రకాల సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలకు అన్ని రకాల వ్యాక్సిన్స్ ఇవ్వబడును. డాక్టర్ భూజాత శ్యామ్ సుందర్, ఎంబీబీఎస్, డీజీఓ, అబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారిచే అన్ని రకాల గర్భాశయ సమస్యలు, ఆడవారికి సంబంధించిన తెల్లబట్ట, అధిక రక్తస్రావం, నెలసరి సమస్యలు, గర్భకోశ సమస్యలు, సంతానం లేని వారికి ట్రీట్మెంట్, గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీలు చేయబడును. గర్భసంచి ఆపరేషన్లు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, వాసెక్టమీ ఆపరేషన్లు చేయబడును. మా వద్ద ఈసీజీ, ల్యాబ్, నెబులైజర్, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఇన్ పేషెంట్ సౌకర్యం కలవు. మా హాస్పిటల్లో డెలివరీ అయిన ప్రతి ఒక్కరికి బేబీ కిట్ బహుమతిగా ఇవ్వబడును. అన్ని రకాల ప్రసూతి సేవల కోసం సంప్రదించండి శివప్రియ మెటర్నిటీ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్, స్టేషన్ రోడ్, శివాజీ చౌక్, ఆదిలాబాద్. ఫోన్ 08732230134. సెల్ 9182511234. ఆదిలాబాద్ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఆదిలాబాద్. మన ఆదిలాబాద్ లో ప్రతిరోజు ఫుల్ టైమ్ సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు. డాక్టర్ ఆర్ రాకేష్ రెడ్డి, ఎంబీబీఎస్, ఎండి, జనరల్ మెడిసిన్, డిఎం న్యూరాలజీ, న్యూరో ఫిజిషియన్. నరముల, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య నిపుణులు గారు ప్రతిరోజు నరాలు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు, తలనొప్పి, పార్శ్వపు నొప్పి, మెడల నొప్పులు, వెన్నెపూస నొప్పి, డిస్క్ సమస్యలు, కండరాల నొప్పులు, కాళ్లు చేతులు మంటలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తల తిరగడం, నరాల బలహీనత, షుగర్ వల్ల వచ్చు నరాల వ్యాధులు, కాళ్లు చేతులు వణకటం, పార్కిన్సోనిజం, తలకు దెబ్బ తగలడం, మెదడులో గడ్డలు, మెదడులో రక్తం గడ్డకట్టడం, మెదడు జ్వరాలు, నిద్రలేమి, మానసిక ఆందోళన, జ్ఞాపక శక్తి లోపించడం, మతిమరుపు, కంటి నరాల జబ్బులు, బీపీ సమస్యలు, స్పర్శను కోల్పోవుట, మాటను కోల్పోవుట, పిల్లల్లో వచ్చు ఫిట్స్ మరియు అన్ని రకాల నరాల వ్యాధులకు మరియు పక్షవాతానికి, ఫిట్స్ కు మరియు ఇతర న్యూరో అత్యవసర వైద్య చికిత్సలు ప్రతిరోజు అందించబడును. ఈఈజీ, ఈఎన్ఎంజీ, ఎన్సీఎస్, ఆర్ఎన్ఎస్, విఈపీ, బిఈఆర్ఏ, ఈసీజీ, ఫుల్లీ ఎక్విప్డ్ ల్యాబ్, ఐసీయూ, స్పెషల్ రూమ్స్, ఫిజియోథెరపీ, ఫార్మసీ మొదలగు అత్యాధునిక సౌకర్యాలు కలవు. సంప్రదించండి ఆదిలాబాద్ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సెంట్రల్ బ్యాంక్. ఓకే, మీకు ఇంటి పని ఇచ్చాను. 5, 6 సంఖ్యల మధ్యలో 10 అకర్ణీయ సంఖ్యలను రాయడం అనేది మీకు ఇంటి పని. తర్వాత పద్ధతికి వెళ్దాం. మూడు బై 5 మరి భిన్న రూపంలో ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా చేయాలి? 3/5 మరియు 4/5 మధ్యలో 5 అకర్ణీయ సంఖ్యలను రాయాలి. 5 అకర్ణీయ సంఖ్యలు రాయాలి. మరి 5 అకర్ణీయ సంఖ్యలు రాయాలనుకున్నప్పుడు ఇక్కడ మనం హారాలను గమనించినట్లయితే 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. మరి 3/5, 4/5 ఉంది కాబట్టి మనం దీన్ని 2 పద్ధతులు కూడా చేసుకోవచ్చు. ఏదో ఒక సంఖ్యతో గుణించడం లేదా ఇక్కడ హారం ఏదైతే ఉందో
ఆ సంఖ్యతోని లవహారాలన్నీ కలపాలి. ఇక్కడ హారంలో మనకు ఎంతుంది? హారంలో గమనించినట్లయితే హారంలో 5 ఉంది కాబట్టి 5కి 1 కలిపితే 6 అవుతుంది. 6తోని లవహారాలని గుణించాలి. 5 + 1తో లవహారాలను గుణించాలి. లవహారాలను గుణించాలి. మరి గుణించినప్పుడు మనకేమొస్తుంది? 3/5 × 6/6 మనకు 3×18/30. తర్వాత ఇక్కడ 4/5 × 6/6 తీసుకున్నట్లయితే 4×6 = 24/30 అంటే 18/30 24/30లో మనకు 18 నుంచి 24 మధ్యలో 18 నుండి 24 మధ్యలో మనకి ఏమేమి ఉంటాయి? 19, 20, 21, 22, 23, 24 ఇక్కడ 23 వరకు ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు 3/5 నుంచి 3/5 = 18/30 ఈజ్ లెస్ దెన్ ఇక్కడ 19/30 ఈజ్ లెస్ దెన్ 20/30 ఈజ్ లెస్ దెన్ 21/30 ఈజ్ లెస్ దెన్ 22/30 ఈజ్ లెస్ దెన్ 23/30. ఈ విధంగా మనం ఇందులో నుంచి 5 అకర్ణీయ సంఖ్యలను ఏవైనా తీసుకోవచ్చు. అంటే 19/30, 20/30, 21/30, 22/30 ఇవన్నీ కూడా ఈ పద్ధతిలో మనం తీసుకోవచ్చు. దీన్నే ఇంకొక విధానం కూడా ఉంది. మనం ఈ 3/5 4/5లను 10తో గుణించినట్లయితే 30/50 40/50 అవుతుంది. 30-40 మధ్యలో మనకు తీసుకోవచ్చు. ఈ పద్ధతి కూడా వాడవచ్చు మనం. ఇదే ప్రశ్నని ఇప్పుడు మనం ఈ విధంగా కూడా చేయవచ్చు. 3/5 4/5 మధ్యలో మనం 5 అకర్ణీయ సంఖ్యలు రాయాలనుకున్నప్పుడు దీనికంటే కొంచెం పెద్దది. ఇక్కడ 3,4 మధ్యలో మనకు 5 అకర్ణీయ సంఖ్యలు రావు కాబట్టి 5 సంఖ్యలు రావు కాబట్టి దీన్ని 3 × 10/5 × 10 అంటే 30/50. అట్లాగే 4 × 10/5 × 10 తీసుకున్నట్లయితే 40/50 అంటే ఇక్కడ 30కి 40కి మధ్యలో మనకు 10 అంకెలు ఉంటాయి. ఆ 10 అంకెల్లో ఏవైనా 5ని తీసుకోవచ్చు. ఈ విధానంలో కూడా వీటి మధ్యలో 5 అకర్ణీయ సంఖ్యలను రాయవచ్చు. తర్వాత నెక్స్ట్ మనం 3వ పద్ధతి తీసుకుంటాం. 3వ పద్ధతిలో ఏ విధంగా చేయాలో చెప్తాం. ఇక్కడ 3వ పద్ధతిలో 2 అకర్ణీయ సంఖ్యల మధ్య మనం మిగతా అకర్ణీయ సంఖ్యలను ఏ విధంగా రాయాలి అనేది చెప్తాం. ఇప్పుడు -1/9 4/9 మధ్యలో 10 అకర్ణీయ సంఖ్యలు ఉంచాలి. మధ్యలో 10 అకర్ణీయ సంఖ్యలు ఉండాలి. సంఖ్యలను రాయాలి. మరి 10 అకర్ణీయ సంఖ్యలు రాయాలి అని అనుకున్నప్పుడు ఇదే పద్ధతి పెడతాం. ఇక్కడ -1/9ని 10తో గుణించండి, 10తో భాగించండి. ఎంత వస్తుంది? -10/90. అట్లాగే 4/9ని 10తో గుణించి 10తో భాగించినట్లయితే మనకు 40/90 వస్తుంది. సో ఈ -10 మరియు 40 మధ్యలో మనకు 50 అంకెలు ఉన్నాయి. ఆ 50 అంకెల్లో ఏవైనా మధ్యలో మీరు తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు -1/9 -10/90 ఈజ్ లెస్ దెన్
ఇలా రాసుకుంటూ వెళ్తాం. -9 -8 ఇలా రాసుకుంటూ వెళ్తాం. ఎక్కడి వరకు రాసుకుంటాం అంటే లాస్ట్కి ఇక్కడ మనకు 39/90. ఇది నాలుగవ పద్ధతిలో ఏ విధంగా చేయాలో తీసుకుందాం. ఈ నాలుగవ పద్ధతిని మీరు చక్కగా గమనించాలి. ఇందులో ఇంత క్రితం తీసుకున్న దాంట్లో హారాలు సమానంగా తీసుకున్నాం. మనం తీసుకున్నటువంటి ప్రశ్నల్లో మనకు 3/5 4/5 ఇందులో 2 హారాలు సమానంగా తీసుకున్నాం. అలాగే తర్వాత -1/9 తర్వాత అలాగే 4/9 ఇందులో కూడా హారాలు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు హారాలు సమానంగా లేనప్పుడు వాటి మధ్యలో మనం 2 అకర్ణీయ సంఖ్యలను ఎలా రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు 1/3 ఉంది, పద్ధతి 4, మెథడ్ 4. whenever the denominators are not equal, then how to do? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినట్లయితే 1/3 మరియు 4/5 మధ్య 6 అకర్ణీయ సంఖ్యలు రాయాలి. 6 అకర్ణీయ సంఖ్యలను రాయాలి. ఇందులో మనం గమనించినట్లయితే హారాలు 2 కూడా సమానంగా లేవు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం ఆ రెండింటి యొక్క కాసాగు, హారాల కాసాగు, హారాలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ 3, 5 హారాల కాసాగు రాయాలి. ఏమవుతుంది 3, 5ల కాసాగు? 3 × 5 మనకెంత వస్తుంది? 15. అంటే ఇప్పుడు మనం ఇచ్చినటువంటి అకర్ణీయ సంఖ్యలను ఈ హారాల కాసాగు 15 వచ్చింది కాబట్టి ఆ విధంగా రాసుకోవాలి. అంటే ఇచ్చినటువంటి అకర్ణీయ సంఖ్యలు 1/3, 4/5లను 15 హారంగా రాయాలి. 15 హారంగా రాయాలి. ఎట్లా రాయాలి మరి? రాయాలి అనుకున్నప్పుడు మనం గమనించినట్లయితే ఇప్పుడు 1/3 ఉంది. 1/3ని ఇక్కడ హారంలో 15 రావాలంటే మనం హారాన్ని 5తో గుణించాలి. హారాన్ని 5తో గుణించినప్పుడు లవాన్ని కూడా గుణించాలి. కాబట్టి లవహారాలను 5తో గుణించినట్లయితే మనకు ఇక్కడ హారంలో 15 వస్తుంది. కాబట్టి 5/15 అవుతుంది. మరి ఇంకొక భిన్నం తీసుకున్నట్లయితే, ఇంకొక అకర్ణీయ సంఖ్య తీసుకున్నట్లయితే ఇక్కడ 4/5 ఉంది. దీన్ని మనం హారంలో 15 రావాలి అనుకున్నప్పుడు హారంలో ఇక్కడ 5 ఉంది, దీన్ని 3తో గుణించాలి. కాబట్టి లవహారాలను 3తో గుణించగా మనకు ఏమొస్తుంది? ఇక్కడ 5 × 3 గుణించినట్లయితే, లవంలో గుణించినట్లయితే 4 × 3 12, హారంలో 5 × 15. కాబట్టి ఇప్పుడు మనకు 2 అంకెలు వచ్చాయి. ఏమేమి వచ్చాయి ఇక్కడ తీసుకుందాం. గమనించినట్లయితే ఇక్కడ మనం ఇక్కడ ఇట్లా తీసేసుకొని 1/3కి సమానంగా ఏమొచ్చింది? 5/15 వచ్చింది. దీనికంటే 6/15 పెద్దది, దీనికంటే 7/15 పెద్దది, 8/18 15. ఈ విధంగా మనం ఎక్కడ దాకా తీసుకోవచ్చు? 9/15, 10/15, 11/15, అలాగే 12/15గా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మళ్ళీ కట్ చేస్తే మనకు 3 ఎకంలో కట్ చేస్తే ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమొచ్చింది? ఇక్కడ 12/15 వచ్చింది. కట్ చేస్తే 3 4 3 5, కాబట్టి మళ్ళీ
4/5 వస్తుంది. కాబట్టి ఇప్పుడు 1/3 మరియు 4/5 మధ్య 6 అకర్ణీయ సంఖ్యలు ఏమేమి వచ్చాయి? 6/15, 7/15, 8/15, 9/15, 10/15, 11/15. ఇందులో మనకి ఇష్టమైనటువంటి 6లో ఒక 5 తీసుకుంటే సరిపోతుంది. ఇది మనం 2 అకర్ణీయ సంఖ్యలు సమాన హారాలు లేనప్పుడు వాటిని హారాల కాసాగుగా కనుక్కొని ఆ హారాల కాసాగు హారంగా వచ్చేటట్లుగా ఆ 2 అకర్ణీయ సంఖ్యలను రాసి వాటి మధ్యలో వచ్చినటువంటి ఇక్కడ మనకు 5/15 అండ్ 12/15 వచ్చింది. కాబట్టి ఈ 5/12 మరియు 12/15 మధ్యలో మనకు దాదాపుగా ఒక 7 అంకెలు ఉంటాయి, 7 సంఖ్యలు. కాబట్టి ఇక్కడ 6/15, 7/15 ఇవన్నీ కూడా వీటి మధ్యలో రావడానికి అవకాశం ఉంది. ఈ లెక్కను మరొకసారి గమనించండి. మనకు 1/3 మరియు 4/5 మధ్య 6 అకర్ణీయ సంఖ్యలను ఉంచాలి. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే హారాలు సమానంగా లేవు. మరి హారాలు సమానంగా చేయాలి అనుకున్నప్పుడు ముందు హారాలు ఏమేమి ఉన్నాయి? 3, 5. ఈ 3, 5ల యొక్క కాసాగు మనకు 15 అవుతుంది. 15 అయింది. 3, 5ల 15. మరి ఇక్కడ 15 హారంగా రావాలి అని అనుకున్నప్పుడు 1/3ని మనం 5తో గుణించినట్లయితే అది 15 వస్తుంది హారంలో. 3, 5ల 15 కాబట్టి హారంలో గుణించినప్పుడు లవంలో కూడా గుణించాల్సిన అవసరం ఉంది. కాబట్టి 1 × 5 5, 3 × 5 15. అలాగే 4/5 ఉంది. రెండవ అంకె మనకు 4/5 ఉంది. ఈ రెండవ అంకె 4/5లో దీన్ని లవహారాలను మనం 3తో గుణించినట్లయితే 4 × 12, 5 × 15 అవుతుంది. అంటే ఇక్కడ 5కి 12కి మధ్యలో మనకు 7 అంకెలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ 6/15, 7/15, 8/15 ఇవన్నీ కూడా వీటి మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. మీకు ఇంటి పనిగా కూడా ఇది అయిపోయిన తర్వాత ఇస్తాను. ఇంకొక ఉదాహరణ తీసుకున్న తర్వాత తీసుకుందాం. ఈ 4వ పద్ధతిలో మనం ఇంకొక ఉదాహరణ తీసుకుంటాం. ఇంకొక ఉదాహరణ ఏంటంటే 1/6 మరియు 5/21 ల మధ్య 7 అకర్ణీయ సంఖ్యలను రాయాలి. 7 అకర్ణీయ సంఖ్యలను ఉంచాలి. మరి 7 అకర్ణీయ సంఖ్యలను ఉంచాలి అని అనుకున్నప్పుడు ఇందులో గమనించినట్లయితే హారాలు సమానంగా లేవు. అంటే ముందుగా హారాల కాసాగు కనుక్కోవాలి. హారాల కాసాగు ఏమవుతుంది? 6, 21. కాసాగు చేసినట్లయితే 3 రెంట్ల 3 ఏళ్ళ. సో కాసాగు ఏమవుతుంది? 3 × 2 × 7. 3 రెంట్ల 6, 6 ఏళ్ళ 42. సో ఇది కాసాగు. ఈ హారాల కాసాగు 42 వచ్చేటట్లుగా ఈ 2 ఇచ్చినటువంటి సంఖ్యలని మనం రాయాలి. ముందుగా 1/6 ఉంది. ఈ 1/6 అక్కడ 6 ఉంది. ఈ 6ని మనం 42గా రాయాలి అనుకుంటే 6 ఏళ్ళ 42 అవుతుంది. కాబట్టి లవహారాలను 7తో గుణించాలి. గుణించినట్లయితే మనకు 6 ఏళ్ళ 42 అవుతుంది. కాబట్టి 7/42 అవుతుంది. మరి ఇంకొకటి గమనించినట్లయితే 5/21 ఉంది. ఇక్కడ మనకి 21 రెంట్ల 42 అవుతుంది. కాబట్టి లవహారాలను మనం 2తో గుణించినట్లయితే మనకు హారం 42 వస్తుంది. హారం 42 రావాలంటే హారం 21ని 2తో గుణిస్తే మనకు 42 వస్తుంది. మరి హారంలో గుణించినప్పుడు లవంలో గుణించాలి. కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుంది? 10/42. అంటే మనకు ఈ 7/42, 10/42 మధ్యలో మరి ఎన్ని అంకెలు వస్తాయో చూద్దాం. 7/42, 8/42, 9/42, 10/42. ఎన్ని వచ్చినాయి? 2 అంకెలు వచ్చాయి. కానీ మనకి ఎన్ని కావాలి? 7 కావాలి. మనం గమనించినట్లయితే మనకు 7 కావాలి. మన ఇక్కడ ఉన్నాయి 2. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వీటికి ఇంకా మనం ఎక్కువ రాయాలి అని అనుకున్నప్పుడు
ఏం లేదు, సింపుల్గా ఈ 7/42 10/42లను మనం సింపుల్గా ఒక అంకెతో 10తో గుణించుకుందాం, లేదా ఏవో ఒక అంకెతో గుణించినా కూడా మనకి 7 అంకెలు వచ్చేటట్లుగా తీసుకోవాలి. ఒకవేళ 2తో గుణించామనుకోండి 2 ఏళ్ళ 14 అవుతుంది, ఇక్కడ 2 పదులు 20 అవుతుంది. సో 14కు 20కి మధ్యలో మళ్ళీ 6 వస్తాయి. కాబట్టి 3తో గుణించినట్లయితే 7 × 21 అవుతుంది, ఇట్లా అవుతుంది. ఇవన్నీ గుణించడం కంటే 10తో గుణించుకోవడం చాలా ఈజీ. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ విధంగా 7/42 × 10/10 తీసుకున్నాం అనుకోండి. ఇట్లా ఎందుకు తీసుకోవాలి, మనకి 7 అకర్ణీయ సంఖ్యలు కావాలి, కానీ ఇక్కడ వచ్చినాయి 2 మాత్రమే అకర్ణీయ సంఖ్యలు, మనకి ఇంకా ఎక్కువ అకర్ణీయ సంఖ్యలు కావాలి. కాబట్టి వీటిని కొంచెం వీటి యొక్క సమాన భిన్నాలుగా రాసుకోవాలి. 7/42ని మనం 10తో లవహారాలను గుణించినట్లయితే 70/420 వస్తుంది. అలాగే మనం 10/42ని 10తో గుణించినట్లయితే అప్పుడు 10 పదుల 100/420 వస్తుంది. ఇప్పుడు ఈ 70/420కి 100/420కి మధ్యలో మనకు ఒక 30 సంఖ్యలు ఉంటాయి. 71, 72, 73 ఈ విధంగా 99 వరకు ఉంటాయి. మనకు 7 కావాలి కాబట్టి